జీవము గల దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు వినుచున్న మీ అందరికీ ఈ సమయమున మన రక్షకుడైన ప్రియ ప్రభు అయిన క్రీస్తు నామమున మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రార్థనతో ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. లెట్ us pray. ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మా దేవ, మా రాజ, మా ప్రభువ, మిక్కిలి ఘనమైన శ్రేష్టమైనటువంటి మీ నామమునకు హృదయపూర్వకంగా వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాతో మీ వాక్యము ద్వారా మాట్లాడి బలపరచాలని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్లుప్త సందేశాన్ని మనము విందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచన భాగాన్ని సందర్భ పరిచయం కొరకు మనం చదువుకుందామండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచన భాగం. జనసమూహములో ఒకడు బోధకుడా, మూగదయము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చితిని. 18వ వచనం, అది ఎక్కడ వారిని పట్టును అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మోర్చిల్లును. దాని వెళ్ళగొట్టుటని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక తండ్రి తన కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు తీసుకుని వచ్చాడు. ఆ కుమారుణ్ణి తన తండ్రి యేసు ప్రభు దగ్గరకు ఎందుకు తీసుకుని వచ్చాడంటే, తన కుమారునికి ఉన్నటువంటి సమస్యను బట్టి ఆ తండ్రి తన కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు తీసుకుని వచ్చాడు. ఏంటి ఆ సమస్య అంటే, తన కుమారునికి మూగదయ్యము పట్టి ఉంది. ఆ మూగదయ్యము పట్టి ఉన్న కారణము చేత తన కుమారుణ్ణి ఆ తండ్రి యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, వీనిని నీ శిష్యుల యొద్దకు తీసుకుని వచ్చాను. కారణం, వీడికి మూగదయ్యము పట్టుంది. దానిని వెళ్ళగొట్టమని నీ శిష్యుల యొద్దకు వీడిని తీసుకుని వచ్చాను, కానీ అది వారి వలన కాలేదు అని ఆ తండ్రి తన గోడును యేసు ప్రభు ముందు తెలియచేస్తూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు తన శిష్యులను చూసి, విశ్వాసము లేని మూర్ఖతరము వారలరా, నేను ఎంతకాలం మీతో ఉందును అన్నాడు ఆయన. ఆ సమయంలో వారిని నా యొద్దకు తీసుకొని రమ్మని ప్రభు చెప్పినప్పుడు ఆ తండ్రి తన కుమారుడు, మూగదయ్యము పట్టిన తన కుమారుణ్ణి ప్రభు దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ప్రభు దానిని వెళ్ళగొట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును ఆ మూగదయ్యము చూడంగలని వారిని విలవిలలాడించినట్లుగా మనము చూస్తామండి. ఆ తండ్రి, అయ్యా, ఇది చాలా కాలం నుంచి వీడిని పట్టి పీడిస్తూ ఉంది. వీటిని ఎప్పుడైతే ఆ మూగదయ్యం పట్టుకుంటుందో వాడు ఎక్కడ కూర్చుంటే అక్కడ పడిపోతున్నాడయ్యా. నీళ్లలో కూర్చుంటే నీళ్ల దగ్గర పడిపోతున్నాడు, నీళ్లలో పడిపోతూ ఉన్నాడు. చలిమంట దగ్గర కూర్చుంటే ఆ మంటల్లో పడిపోతూ ఉన్నాడు. అది వాడిని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉందయ్యా. దయచేసి వీరికి ఉన్నటువంటి ఆ మూగదయ్యాన్ని తొలగించయ్యా, లేకపోతే వెళ్ళగొట్టయ్యని ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు తన కుమారుణ్ణి తీసుకుని వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకున్నటువంటి సమస్యను నేరుగా మన ప్రభువుకు తెలియచేయాలి. మన ప్రభువుకు అసాధ్యమైనది ఏముంటుంది? ఆయన సమస్తము సాధ్యపరచగలిగినటువంటి సర్వశక్తి గల దేవుడు కదా. ఆ మూగదయ్యము పట్టిన తన కుమారుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు తీసుకుని వచ్చాడు ఆ తండ్రి. అంతకుముందు శిష్యుల యొద్దకు తీసుకుని వెళ్ళాడు, కానీ
అది వారి వలన కాలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు మనం వస్తే అది తప్పకుండా పరిష్కారం అవుతుంది అనేటువంటి విషయాన్ని నేను నొక్కి ఒక్కాణించి తెలియచేస్తూ ఉన్నాను. అలా కాకుండా వాళ్ళ యొద్దకు వీళ్ళ యొద్దకు వెళితే ఆ సమస్య పరిష్కరించబడదు. అది ఎంతటి గడ్డు సమస్య అయినా, ఎంతటి కఠినమైనటువంటి సమస్య అయినా యేసుక్రీస్తు ప్రభుల వారికి అసాధ్యమైనది ఏముంటుంది? యేసు ప్రభు దగ్గరకు ఆ మోగదయం పట్టిన తన కుమారుణ్ణి తీసుకుని వస్తే ప్రభువు క్షణములో ఆ కుమారుణ్ణి స్వస్థపరిచి వారిలో ఉన్న దయాన్ని వెళ్ళగొట్టి సంతోషంగా ఆ తండ్రికి తన బిడ్డను అప్పగిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరెవరి దగ్గరకు ఎక్కడికెక్కడికో వెళ్ళే కాడికి అన్ని విఫలమైపోతాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు మీరు రాగలిగితే మీకున్న ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది. ఆయన తప్పక కార్యము చేస్తాడు. ఆయన కార్యము చేసే ముందు ఏమన్నాడంటే, అయ్యా నీవు నమ్మితే ఈ కార్యాన్ని చూస్తావు అన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నాడు. నీవు నమ్మకపోతే ఈ కార్యము జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కార్యము చెయ్యగలనని నీవు నమ్మాలి. ఆ నమ్మిక ప్రకారము నీకున్న విశ్వాస పరిమాణాన్ని బట్టి ఈ కార్యము జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆ తండ్రి ఏమన్నాడంటే, అయ్యా నాలో అపనమ్మిక లేకుండానట్లు నాకు సహాయము చేయమన్నాడు. ఈ రోజుల్లో మనకి కూడా ఎక్కడో ఒక సందేహం ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రభువుకు మనం ప్రార్థన చేయాలి. అయ్యా నాలో అవిశ్వాసము లేకుండా, లేక నాలో అపనమ్మిక లేకుండా సహాయము చేయమని ప్రార్థన చేస్తే ఆయనే మనకు నమ్మిక పుట్టిస్తాడు, కార్యాలు జరిగిస్తాడు, అద్భుత కార్యాలు మనము కన్నులారా చూడగలము. ఈయన మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి సమస్య చేత నీవు బాధపడుతూ ఉన్నావు? ఎలాంటి బాధలో వేదనలో ఉన్నావు? వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గరకు వెళ్ళి విసిగి వేసారిపోయినటువంటి నీవు ఒక్కసారి యేసు ప్రభు దగ్గరకు రా. నీకున్న సమస్యను ఆయన తొలగిస్తాడు. నిన్ను నిత్య రాజ్య వారసునిగా మారుస్తాడు. కాబట్టి దయచేసి పరుగెత్తుకొని యేసు ప్రభు దగ్గరకు రా. ఆయన ఇచ్చేటువంటి గొప్ప రక్షణ, అద్భుతాలు కన్నులారా చూడగలవని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.